సో హాయ్ గైస్. ఎస్ఎస్ రాజమౌళి గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'ఎస్ఎస్ఎంబి 20'నే. సో ఈ మూవీ నుంచి నిన్న లుక్ అయితే రివీల్ అయింది. సో ఈ లుక్‌నైతే ట్రోల్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ ఎందుకు ట్రోల్ చేస్తున్నారనేది మాట్లాడుకుందాం. 'వార్ 2' మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ అయితే దారుణంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. 'కూలీ' మూవీ కన్నా ఇంకా దారుణంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గారినైతే 'అవతార్‌లో' ఒక ఇమేజ్‌ని తయారు చేసి ట్రోల్ అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. 'ఫౌజీ' షూటింగ్ గురించి, అసలకి ఎప్పుడు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో నంబర్ 1 'కూలీ' వర్సెస్ 'వార్ 2' ఈ 2 సినిమా నెక్స్ట్ థర్స్‌డే అయితే రిలీజ్ అవ్వబోతుందని చెప్పొచ్చు. గ్రాండ్‌గా వరల్డ్ వైడ్‌గా అని చెప్పొచ్చు. 'కూలీ' మూవీ ఇప్పటివరకైతే 3.9 మిలియన్ డాలర్స్ అయితే కలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. న్యూజిలాండ్ కావచ్చు, ఆస్ట్రేలియా, ఓవర్సీస్ మొత్తం అక్కడ సో ర్యాంపేజ్ అయితే సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. సో లియోని కూడా బ్రేక్ చేసే ఛాన్స్ 100% అయితే ఉందని చెప్పుకోవచ్చు. కానీ వార్ 2 చూస్తే 371కి మాత్రమే ఇప్పటివరకు అయితే కలెక్ట్ చేసిందని చెప్పొచ్చు. ఇది కూలీ కన్నా సగం కాదు, హాఫ్ కూడా కాదు. ఒక కూలీ మూవీ 100% అయితే ఇది ఒక 2% అయితే కలెక్ట్ చేసిందని చెప్పొచ్చు. ఆ లెవెల్ అయితే దారుణంగా బుకింగ్స్ అయితే జరుపుకుంటుందని చెప్పొచ్చు. అంత స్టార్ హీరోస్ ఉన్న ఎన్టీఆర్ అన్న, రితిక్ రోషన్ ఆఫ్టర్ దేవర మూవీ తర్వాత డే 1 100 కోట్ల గ్రాస్ కొట్టడం కష్టమని అనిపిస్తుంది. వార్ 2 కలెక్షన్ అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటే మీరేమంటారు కామెంట్ చేయండి. సెకండ్ వచ్చేసరికి నిన్ననే 'ఎస్ఎస్ఎంబి 29' మూవీ నుంచి మహేష్ బాబు గారిది ఆఫ్‌లోకి అయితే రోల్ అయితే అవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. వితౌట్ ఫేస్. సో ఈ లుక్ చూసిన తర్వాత చాలామంది అయితే డిసప్పాయింట్ అయితే అయ్యారని చెప్పుకోవచ్చు. ఒక ప్రాపర్‌గా ఫోటోని రిలీజ్ చేయాలి. ఒక పోస్టర్ అన్నా సరే, గ్లిమ్స్ రిలీజ్ చేయకపోయినా సరే, కానీ ఆఫ్ ఫోటో అయితే ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ ఫస్ట్ రివ్యూల్ వచ్చేసరికి వరల్డ్ వైడ్‌గా భారీ లెవెల్‌లో వచ్చేసరికి నవంబర్‌లో రిలీజ్ చేయబోతున్నామని అనౌన్స్‌మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు రాజమౌళి గారు. సో ఆ ఆఫ్ లుక్ చూసి చాలామంది అయితే మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఇది పవన్ కళ్యాణ్ లుక్ అని చాలామంది అయితే సోషల్ మీడియాలో అయితే ట్రోల్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆఫ్ లుక్ చూస్తుంటే, ఆ లోగో చూస్తుంటే అట్లనే అనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. సో మీకెలా అనిపించింది? పవన్ కళ్యాణ్ గారి లుక్కేనా అది? లేకపోతే మన రాజమౌళి గారు తన మూవీ నుంచి మంచిగా రిలీజ్ చేసిన లుక్కా? మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. సేమ్ టు సేమ్ అయితే యాజ్ ఇట్ ఈస్ ఇదే ఉందని చెప్పుకోవచ్చు. ఆ టీ షర్ట్ కావచ్చు, ఆ లాకెట్ కావచ్చు, సేమ్ ఉందని చెప్పుకోవచ్చు. కానీ అక్కడ ఇక్కడ లాకెట్‌కి కొంచెం డిఫరెంట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. మీకు క్లారిటీగా జూమ్ చేసి చూస్తే. సో ఈ లుక్‌ని అయితే ట్రోల్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో పవన్ కళ్యాణ్ గారిని ఫాలో చేస్తున్నారు రాజమౌళి గారని అనుకుంటున్నారు. సో అదైతే ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో రాజమౌళి గారి మైండ్ సెట్ అయితే డిఫరెంట్ అని క్లారిటీగా అయితే మనకైతే అర్థమవుతుంది. సో దీని గురించి ఈ లుక్ గురించి మీరేమంటారు కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గారిని అయితే ట్రోల్ చేస్తున్నారని చెప్పొచ్చు. అవతార్ డిసెంబర్‌లో అయితే రిలీజ్ అవ్వబోతుందని చెప్పొచ్చు థర్డ్ పార్ట్. సో ఈ అవతార్‌లో మన అల్లు అర్జున్ గారి ఇమేజ్‌ని కొంచెం యానిమేటెడ్‌గా కొంచెంగా ఎడిట్ చేసి ట్రోలింగ్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో నెగటివిటీ అవుతూనే 'పుష్ప 2' అయితే ఇండస్ట్రీ అయితే కొట్టిన హీరో. సో ట్రోల్ చేయడం ఏం అవ్వదని క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. సో నెగటివిటీ ఒక పార్ట్ 1 ఫ్లాప్ అయింది. పార్ట్ 2తో సినిమా తీసి బాలీవుడ్‌లో ఇండస్ట్రీ కొట్టడం, అది ఇండియా వైస్‌గా ఇండస్ట్రీ కొట్టడం మామూలు విషయం కాదు. సో ఇక్కడ క్రేజ్ అర్థమవుతుంది కదా! ఎంత ట్రోల్ చేస్తున్నా అది అన్నెసెసరీ అది మరి నేను అంటున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 'రాజాసాబ్' సినిమా అయితే పోస్ట్‌పోన్ అయింది. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవబోతుంది. 'ఫౌజీ' మూవీ షూటింగ్ 50% అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఒక 1 వీక్ మన ప్రభాస్ గారు అయితే డేట్ ఇస్తే ప్రభాస్ గారి షూటింగ్ కంప్లీట్‌గా అయితే అవుతుంది. ఇంకో కొంతమంది యాక్టర్స్‌తో షూట్ చేసి మనకైతే ఒక సాంగ్ అవ్వచ్చు, ఒక అప్డేట్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఆగస్ట్ 15న మనకైతే 'ఫౌజీ' మూవీ నుంచి అప్డేట్ వచ్చే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. నేను కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా 'ఫౌజీ' అప్డేట్ కోసం. మరి మీరు అనేది కామెంట్ చేయండి. సో మరి చాలా దారుణంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. మన వార్ 2 కలెక్షన్ కావచ్చు, కూలీతో కంపారిజన్ చేసుకుంటే. సో ఇది ఇంకా నెక్స్ట్ పెద్ది మూవీ షూటింగ్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఫుల్ స్పీడ్‌లో. సో నెక్స్ట్ ఇయర్‌లో రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో అదే డేట్‌న మార్చ్ 27న 'పారడైజ్' వర్సెస్ పెద్ది మూవీ క్లాస్ అయితే అవ్వబోతుంది. బట్ ఏదో సినిమా అయితే పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ 100% అయితే కనిపిస్తుంది. ప్రెజెంట్ కండిషన్ చూస్తే మీరేమనుకుంటున్నారు? ఎవరు తగ్గుతారు, ఎవరు తగ్గరనేది కామెంట్ చేయండి. నా గెస్ కరెక్ట్ అయితే 'పారడైజ్' మూవీ అయితే పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ హై ఛాన్సెస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఇది లేటెస్ట్ అప్డేట్ కావచ్చు మూవీస్‌ది. సో ఈ అప్డేట్‌లో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలానే మహేష్ బాబు గారి లుక్ మీకు ఎలా అనిపించింది? ఆఫ్ లుక్. సో రాజమౌళి గారు పవన్ కళ్యాణ్ గారిని ఫాలో చేస్తున్నారా లేదనేది జెన్యూన్‌గా అయితే కామెంట్ చేయండి.